అయోధ్య రామాలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఒక కోటలా రూపుదిద్దుకుంటోంది. జనవరి 22 ప్రారంభోత్సవం కోసం ప్రపంచమే ఎదురు చూస్తోంది. ఆయా దేశాల్లో రాముడికి జరిగే పూజలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కోసం 7 సముద్రాల నుంచి నీరు పట్టుకొచ్చినట్లు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. రామాలయ నిర్మాణంలో మరో మైలురాయిని అధిగమించారు. ఆలయంలో తొలి స్వర్ణ ద్వారాన్ని ఆవిష్కరించడంతో రామభక్తుల్లో ఆనందోత్సాహాలు పెళ్లిపెక్కాయి. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. 2 ఏనుగుల స్వాగతం చెబుతున్నట్టుగా ఈ స్వర్ణ ద్వారం ఉంటుంది. ద్వారం పై భాగం కోటలా ఉంటుంది. 2 వైపులా 2 సేవకులు నిల్చున్నట్లుగా చెక్కారు. స్వర్ణద్వారం కింది భాగాన్ని నాగర కళ ఉట్టిపడేలా చిత్రీకరించారు. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ తేదీ అయిన జనవరి 22 నాటికి మొత్తం 13 గోల్డెన్ గేట్స్ ను నిర్దేశిత ప్రదేశంలో అమర్చుతారు. రాత్రిపూట ఆలయం అత్యంత అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు వీలుగా విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఇప్పుడు అదే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రామాయణంలోని అన్ని పాత్రలు అయోధ్య రామాలయం పరిసరాల్లో కనిపించే విధంగా రూపొందించారు. గోడలు, పిల్లర్లపై ఆ బొమ్మలు దర్శనమిస్తున్నాయి. విద్యుత్ దీపాలంకరణలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రపంచంలోనే 7 ఖండాల నుంచి నీళ్లు అందాయి. వీటితోనే అయోధ్య బాలరాముడికి అభిషేకిస్తారు. తరాలు మారినా, తరాల అంతరాలు పెరిగినా రాముడి కథలో, రామతత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. భారతీయులకే కాదు, అనేక దేశాల పౌరులకు రాముడు ఆరాధ్య దైవమయ్యారు. బహుశా రాముడి వేషభాషలు మారి ఉండొచ్చు, కానీ ఆయన తత్వం మాత్రం మారలేదు. ఆసియాలోని పలు దేశాలు రాముడిని అంతగా సొంతం చేసుకున్నాయి. వాణిజ్య సంబంధాల కారణంగా భారత్కి పలు దేశాలతో మైత్రి పెరిగింది. ఆ సమయంలోనే సరుకులతో పాటు భారతీయ మతాచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఆయా దేశాలకు ఎగుమతి అయ్యాయి. ముఖ్యంగా ఆసియా దేశాల్లో భారత తత్వం చాలా వేగంగా విస్తరించింది. థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక దేశాల్లో రామాయణం కథ వినిపిస్తుంది. రాముడి కథను రకరకాల కళారూపాల్లో అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. ఐదు శతాబ్దాల కళ నెరవేరిందనే చెప్పాలి. ఆలయాన్ని కూల్చి బాబర్ మసీదు కట్టినప్పటి నుంచి హిందువుల్లో నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీ చొరవతో ఇప్పుడు ఆ పని పూర్తవుతున్న నేపథ్యంలో ఆసియా దేశాలన్నీ ఉప్పొంగిపోతున్నాయి. థాయిలాండ్ అయితే రాముడి కోసం మట్టిని పంపుతోంది. అంతేకాదు 2 నదుల్లోని నీళ్లను పంపుతామని ప్రకటించింది. రాముడికి థాయిలాండ్ కి విడదీయలేని బంధం ఏర్పడిపోయింది. అక్కడ రామాయణాన్ని రామ్కేన్ అని పిలుస్తారు. థాయ్ సంస్కృతి సాహిత్యంలో దీనికంటూ ప్రత్యేక స్థానం ఉంది. థాయ్ని పరిపాలించిన చక్రి వంశస్థులు తమను తాము రాముడి వారసులుగానే చెప్పుకున్నారు. రాముడి పేరుని వాళ్ల పేరుకి జోడించుకున్నారు. అక్కడి ఆలయాల్లోని గోడలపైన రామాయణ ఘట్టాలు కనిపిస్తాయి. ఇప్పుడు అయోధ్యని ఎలా అయితే రాముడి జన్మభూమి అని చెప్పుకుంటున్నామో, థాయిలాండ్ లోనూ ఆయిథాయాని అని అలాగే భావిస్తారు. మలేషియాలోనూ రాముడి భక్తులున్నారు. అక్కడి సంస్కృతిలో రాముడి చరిత్ర భాగమైపోయింది. ప్రాచీన భారతంలో వ్యాపారాల నిమిత్తం కొంతమంది వ్యాపారులు మలేషియాకి వెళ్లేవాళ్లు. అలా రాముడి కథ ఇక్కడి నుంచి అక్కడ ఎగుమతి అయింది. ఇక్కడ 2 రకాల రాముడి కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ మహారాజవన. అక్కడ రావణుడిని వన అని పిలుస్తారు. దీంతో పాటు హికాయత్ రామ అనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. మయన్మార్ లోనూ రాముడి కథ వినిపిస్తుంది. అక్కడ రాముణ్ణి యమ అని, సీతమ్మ వారిని తిడా అని పిలుస్తారు. లావోస్ లోనూ రాముడి కథ వినిపించినా దానిపై కాస్త బౌద్ధ ప్రభావం ఉంటుంది. ఫ్రా రామ్ పేరుతో అక్కడ ఈ కథ బాగా ప్రచారంలో ఉంది. అక్కడ రాముణ్ణి బుద్ధుడి అవతారంగానే కొలుస్తారు. ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా ఆరాధిస్తారు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ఇండోనేషియాలో కూడా రాముడు అందరికీ ఆమోదయోగ్యమైన దేవుడు. అక్కడి యోగ్యకార్తా నగరాన్ని రాముడి సామ్రాజ్యంగా భావిస్తారు. తోలుబొమ్మలాటల రూపంలో రాముడి కథను చెప్పటం ఇక్కడి సంస్కృతిలో ఓ భాగం.
ఇండోనేషియాలోని రామాయణానికి వాల్మీకి రామాయణానికి కొంతవరకు పొంతన కనిపించినా ఆ తరువాత ఎన్నో మార్పులకు గురైంది. బాలిలో నృత్య రూపంలో రామాయణాన్ని ప్రదర్శిస్తారు. చైనాలోనూ రామకథ ప్రభావం కనిపిస్తుంది. అక్కడ ప్రచారంలో ఉన్న జానపద కథలో సన్ వుకాంగ్ పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుంది. ఫిలిప్పీన్స్, జపాన్, కంబోడియాలోనూ రామాయణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వియత్నాంలో వాల్మీకి మహర్షికి ఆలయం ఉంది. రామాలయ కథలను తమ దేశ కాల పరిస్థితులను బట్టి మార్చుకున్నారని మర్చిపోకూడదు.